ప్రకృతిని రక్షించాలంటే ఇప్పుడున్న వాళ్ళ వల్ల ఏమవుతుంది, మనం రకరకాల ప్లాస్టిక్ వస్తువులని వాటిని వాడడం వల్ల ఈ ఈ భూతలని భవిష్యత్ తరాలకి పనికి రాకుండా చేస్తుంటే ఓ పెద్ద ఆయన ఎంతో కష్టమైన మట్టిలో మునిగి తేలే ఈ కుండలు చేసే కుమ్మరి వృత్తిని మాత్రం మానలేదు. అలాంటి కుండల్ని ఎలా తయారు చేస్తారో చూద్దామా. ఇప్పటికీ దేవుడికి ప్రసాదం చేయాలన్నా, ఒక మనిషికి చావు చేయాలన్నా కుండ లేనిది పని జరగదు. కుమ్మరి చేసే కుండకు అంత పవిత్రత ఉంటుంది. మా చిన్నప్పుడు కుండలోనే భోజనం వండేవారు. అలాంటి కుండను ఎలా చేయాలో చూద్దాము. ముందుగా నేలలోంచి మట్టిని సేకరించి దాన్ని జల్లించాలి. చితగొట్టి జల్లించి ఇలా స్మూత్గా అయ్యేలాగా జల్లెడ పట్టుకోవాలి. ఆ మట్టిని 2-3 రోజులు తడిపిన ఈ మట్టిని బాగా పిసికి ఈ విష్ణుమూర్తి చక్రంలో కనిపించిన కుమ్మరి సార మీద కుండలను చేస్తారు. కుండలను ఇలా సరిసిన తర్వాత వాటిని ఒక వారం రోజులు ఈ కుండలను ఆరబెట్టిన తర్వాత వరుసగా పేర్చి ఆములో కాలుస్తారు. ఇలా కాల్చిన తర్వాత మనకు కుండ తయారవుతుంది. చెప్పడానికి ఇంత సింపుల్గా ఈ కుండలు చేయడం అనేది చాలా కష్టమైన పని. మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.